ఇలా మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉంటే నాకు భయమేస్తుంది. మనం చేసిన రైటా రాంగా నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నో అంటే నాకు చావు తప్ప వేరే దిక్కు లేదు. వేరే వాడితో పెళ్లి చేస్తారా? అర్థం చేసుకో. ఏయ్ పిచ్చిదానివా, పిచ్చా నీకు? ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు లేకపోతే నాకు చావే దిక్కు. పెళ్లి చేసుకోవాలి నాకు ఉంది, కానీ మన చదువు ఇంకా పూర్తి కాలేదు, మనకి జాబ్ లేదు, ఎక్కడికి వెళ్తాం, ఎలా బతుకుతాం? మా ఇంట్లో నుంచి గోల్డ్ తీసుకొచ్చా మన కోసం. దాంతో ఏదో ఒకటి చేద్దాం. సరే చూడు, నువ్వు చెప్పినట్టే మనం పెళ్లి చేసుకుందాం. కానీ నువ్వు తీసుకొచ్చిన ఆ బంగారంతో నేను పెళ్లి చేసుకుంటే మీ వాళ్ళు నా చీప్ క్యారెక్టర్ అనుకుంటారు. ఆ బంగారం వద్దు. అలా ఏం అనుకోరు. నువ్వు ఇప్పుడు ఇంటికెళ్ళి ఈ బ్యాగ్ పెట్టేసి రేపు మనం పెళ్లి చేసుకుందాం. ఇంకోసారి ఆలోచించరా? ఒక పని చెయ్యి, నీ బర్త్డే నీకు ఒక డ్రెస్ కొనిచ్చా కదా, ఆ డ్రెస్ వేసుకొని రా, సరేనా? రేపు కన్ఫర్మ్ గా మనం పెళ్లి చేసుకుంటాం కదా? ప్రామిస్? ప్రామిస్ గా చేసుకుందాం. అంతా ఓకే కదా? ఓకేరా. అమ్మ నాన్న వాళ్ళు రాలేదు, రేపు వస్తారంట. మనం తప్పు చేస్తున్నామారా? కనిపించని ప్రాణం గురించి తెలీదు, కానీ కనిపించే ప్రాణంవి నువ్వు. నిన్ను వదులుకోలేను. నీకోసం ఏదైనా చేస్తా. అరే బిడ్డ, నువ్వు చదువుకొని మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలరా. అమ్మా నాన్నకు తెలియకుండా తొందరపడి పెళ్లి చేసుకుంటున్నా. దీని తర్వాత ఇంకెన్ని కష్టాలు కన్నీళ్ళు చూస్తాను. ఇంటికెళ్దామా? ఎవరింటికి? మీ ఇంటికి. మా ఇంటికా? ఎంత పని చేసినావురా, ఊర్లో పరువు తీసినావు కదరా. అమ్మా, తనంటే నాకు చాలా ఇష్టం అమ్మా. వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే అందుకే తనెక్కడ దూరం అవుతుందేమో అని పెళ్లి చేసుకున్నా. పెద్దోడయ్యాడు కదా, వాడి రెక్కలు వాడుకొచ్చాయి. ఎగురుతా అనుకుంటుండే ఎగరని వీడిని నమ్ముకొని లక్షలు లక్షలు తగిలేసి మరి చదివించా. ఊర్లో ఉన్న పరువు మొత్తం తీసేశాడు. నీ వల్ల కొంపని చూసి ఇంకా నవ్వుతారు. నాన్న, నేను చేసిన తప్పే నాన్న, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. అమ్మ నాన్నకి చెప్పకుండా పెద్ద తప్పు చేసినవరా. నన్నేం చేయమంటున్నా, తెలియకుండా అయిపోయిందంటే ఎవరు వినట్లేనా మాట్లా. నువ్వు ఇంట్లోకి వస్తే నీ సత్యంతో ఒట్టేరా. నువ్వు నా ఇంట్లో రావాల్సిన అవసరం లేదు. నాకున్నది ఒకటే కొడుకు, వాడు చచ్చిపోయాడు. మనం తప్ప ఇంకెవరున్నారు వాడికి? ఆ అమ్మాయిని వదిలేసి నువ్వు ఒక్కడివేరా. మరి ఆ అమ్మాయి ఎక్కడికి పోద్ది? ఆ అమ్మాయిని ఎటైనా పోని, నాకెందుకు. నువ్వు ఒక్కడివే వస్తా అంటే ఇంట్లో రా. నేను ప్రేమించి నన్ను నమ్మి వచ్చిన అమ్మాయిని నేను వదలొద్దు. ఇకపై నాకు తను, తనకు నేను. కానీ అమ్మ నాన్న లేకుండా ఎలా బతకాలో ఏంటో. ఏదైనా కానీ ప్రేమించిన అమ్మాయి చెయ్యి మాత్రం వదలను. తొందరపడిపోతున్నావు, తర్వాత నా మాటలు నీకు గుర్తొస్తాయి. వెళ్ళు. నేనే చేశాను, నాదే తప్పు. అసలు మనం పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది. నాదే తప్పు. ఇప్పుడు ఏమైందని నిన్ను నువ్వు ద్వేషించుకుంటున్నావు? అది కాదు గౌతమ్, నా వల్లే నిన్ను అనరాని మాటలు అన్నాడు మీ నాన్న. నేను లేకపోతే ఇవేమీ ఉండేవి కాదు కదా. పిచ్చిదానా, ఇలాంటిది అవుతుందని నా ముందు తెలుసు. మా నాన్న నేను లేకుండా ఉండలేడు. నేను చెప్తున్నా కదా, ఆయన గుర్తొచ్చినప్పుడు ఆయన నా కాల్ చేసి మాట్లాడతాడు. సారీరా, నేను ఇంత ఎమోషనల్ గా ఎప్పుడు చూడలేదు. నేను ఆలోచిస్తుంది మా నాన్న గురించి కాదు. నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు. జేబులో ₹1 లేదు. రాత్రి అయితే ఎక్కడ ఉండాలో అర్థం కావట్లే. ఆ హనుమంతుడే మనకు దారి చూపియాలి. హలో. హాయ్ సార్, మీ లోన్ అమౌంట్ మీ అకౌంట్ లో క్రెడిట్ అయింది, ఒకసారి చూసుకోండి. ఎవరో తెలీదు, ఫోన్ చేశారు. లోన్ అమౌంట్ నా అకౌంట్ లో క్రియేట్ అయిందన్నారు. అసలు ఈ డబ్బులు ఎక్కడిది, నా అకౌంట్ లో ఎలా వచ్చింది? నేను వారం క్రితం నాన్నకి ల్యాప్టాప్ కోసం డబ్బులు అడిగా. మేబీ నాన్న నా బ్యాంక్ అకౌంట్ ఇచ్చిండేమో లోన్ కోసం. ఇప్పుడేం చేద్దాం? ముందు రెంట్కొక ఇల్లు, వేసుకోవడానికి బట్టలు, కొన్ని సామాన్లు తీసుకొచ్చేద్దాం. కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం మనం.
గౌతమ్, ఇదేనా మనం ఉండబోయే ఇల్లు? అవును, నీకు నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. ఎవరు? నాన్న కాల్ చేస్తున్నాడు గౌతమ్, భయంగా ఉంది. ఎవరు? నాన్న కాల్ చేస్తున్నాడు గౌతమ్, భయంగా ఉంది. నువ్వేం టెన్షన్ పడకుండా ధైర్యంగా మాట్లాడు. మనం చేసిన తప్పే, కానీ మన ప్రేమలో నిజాయితీ ఉంది, అది గుర్తుపెట్టుకో. తల్లి లేని పిల్లవని గారాభంగా చూసుకుంటే నాకు సరైన బుద్ధే చెప్పావు. ఒకరిని ఇష్టపడుతున్నా అని కూడా నాకు చెప్పలేదు నువ్వు. నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోయావు. నీ బతుకు ఇంకా హీనంగా ఉంటుంది చూడు. చెప్తే నువ్వు ఒప్పుకో నాన్న. నన్ను లేదా అబ్బాయిని చంపేస్తావు, లేదా మా అందరిని చంపేసి నువ్వు కూడా చచ్చిపోతావు. పరువు కోసం ప్రాణం సైతం లెక్క చేయవు నాన్న నువ్వు. బంగారు పల్లెం నీ కోసం ఇస్తే కుక్కలు తిన్న ఇస్తరాకుల కోసం పోయినావు. మీ నాన్న మాటలు నమ్మకు. మీ నాన్న చెప్పిన దానికంటే బెటర్గా, సూపర్గా, మంచిగా మన లైఫ్ లీడ్ చేసుకుంటాం. నన్ను నమ్ము. ఇంత పెద్ద భారం నా ఒక్కడిపైనే ఉందా? తొందరపడి పెళ్లి చేసుకున్నానా ఏంటి? నన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, తన్ని మోసం చేయొద్దు. ఏ బాధ లేకుండా మంచిగా పడుకున్నావు. ఇక పడుకోలేదా? ఏం లేదు, నిద్ర రావట్లేదు. ఏమైంది? ఒంట్లో ఏం బాలేదా? అప్పుడైతే మనకు సపోర్ట్ ఉండేది. మనకేం కావాలన్నా సరే మన పేరెంట్స్ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరు లేరు కదా. అందుకే కొంచెం టెన్షన్గా ఉంది. నేను రేపటి నుంచి జాబ్కి వెళ్తున్నా. జాబా? మరి నీ బీటెక్ కంప్లీట్ కాలేదు కదా? ఓ అదా, ఇంటర్ బేస్ మీద జాబ్ ఉందని మా అన్నగారు రిఫర్ చేశాడు. నేను వెళ్తా. నేను కూడా ఏదైనా జాబ్ చేయనా? నేను ఒక్కదాన్నే నీకు బరువు అవుతున్నాను కదా. నాకేం భారంగా లేదు. అలా ఉన్నప్పుడు నేను నీకు చెప్తా. నిజంగా నాకు భారంగా లేదు, కానీ ఒంటరినైపోయాననిపిస్తుంది. రేపటి గురించి ఆలోచిస్తుంటే ఈ రోజు నరకంగా మారిపోతుంది. తిన్నావారా? తిన్నా. నువ్వు తిన్నావా? లేదు, నువ్వు తిన్నావో ఏమో అని వెయిట్ చేశా. ఇప్పుడు తింటాలే. అవును, ఫస్ట్ డే జాబ్ ఎలా ఉంది? హో అదా, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. చదినమ్మ, ఏంటో ఈ కష్టాలన్నీ నాకే వచ్చాయి. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందిరా, నువ్వు ఇలా హ్యాపీగా మాట్లాడుతుంటే. నువ్వు మాట్లాడడానికి వచ్చావా, పని చేయడానికి వచ్చావరా? అన్న వస్తున్నా అన్న, 5 నిమిషాలు వస్తున్నా. ప్రియా, మేనేజర్ గారు పిలుస్తున్నారు. నేను నీకు తర్వాత కాల్ చేస్తా. సరే, బాయ్. అవునా, తను ఇప్పుడు ఎలా ఉంది? ప్రియా, నేను వచ్చేసా. ఇతనెవరు? డోర్ వేసుకొని ఏం చేస్తున్నారు వీళ్ళు అసలు? ప్రియా, నేను వచ్చేసా. సరైన టైంకే వచ్చాడు. మంట అంటిస్తా. నన్ను పెళ్లి చేసుకోకుండా వేరేటోడిని పెళ్లి చేసుకుంది. ఇతనెవరు? ఇతను మా బావ, నన్ను చూడ్డానికి వచ్చాడు. నేను వెళ్తా గానీ నేను రాగానే వీడి పోతున్నాడు. మా ఇంటి అమ్మాయిని బాగా చూసుకో. ఇప్పుడు ఉంటదే నీకు. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు? అది మా ఇంట్లో ఒక పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేశాడు. ఇంకా రిమైనింగ్ మా నాన్న కూడా యాక్సెప్ట్ చేస్తే మంచిదే కదా. ఓ అదా సంగతి. నేను ఇంకేదో అనుకున్నాలే. ఇంకేమనుకున్నావు? అదే మీ బావ వచ్చాడు కదా, గౌతమ్ ఎర్రిపుగాడు బయటికి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎవరు లేరు కదా, ఏమైనా జరిగిందేమో, దానివల్ల నవ్వినవేమో అని అనుకుంటున్నా. నీ అమ్మ, నాటకాలు మొత్తం. మరి అలాంటి దాని కాకపోతే ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు పిలవాలి కదా, ఎందుకు పిలవలే? నాకు ఇప్పుడు అర్థమైంది. మీ నాన్న దగ్గర ప్రేమ సరిపోలే, అందుకే నా దగ్గర వచ్చావు. ఇప్పుడు నా దగ్గర ప్రేమ సరిపోలేదు, అందుకే వాడి దగ్గర పోదాం అనుకుంటున్నావు, అంతేగా? వెళ్ళిపో, మాకేనా భయమా? అయినా ఇలాంటి దాన్ని నమ్మి నా లైఫ్ నాకే నాశనం చేసుకుని చూడు. నన్ను చెప్తూ కొట్టుకోవాలి. అది కాదురా, నీకు నాకు మధ్య ప్రేమ ఒకటే ఉందనుకున్నా. కానీ కాదు, నీకు నాపై ప్రేమ కన్నా అనుమానమే ఎక్కువ ఉంది. అలా కాదు, నా ప్లేస్ లో నువ్వు ఉన్నా అలానే అన్నదానివి, అది గుర్తుపెట్టుకో. గౌతమ్, అడిగే పద్ధతి ఒకటి ఉంటది. ఏంటి, నాకు ప్రేమ సరిపోక నీ దగ్గరకు వచ్చానా? నీ దగ్గర లేకపోతే మళ్ళీ వేరే వాడి దగ్గరికి వెళ్తానా? నేను అలా అనలేదు.
అయ్యో సారీ సార్, ఇందాక మీరే అన్నారు. ఐఎమ్ సారీ. నువ్వు ఎక్కడ దూరం అయిపోతావని భయంతో వచ్చిన మాటలవి. దాన్ని నెగిటివ్ గా తీసుకోకు. ఆ మాటన్న నీకే అలా ఉంటే విన్న నాకెలా ఉండాలి? కాదు, నువ్వు నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది నువ్వు నాకు వద్దు, నాకు మా నాన్న కావాలి. సారీ అన్నాను కదా, ఇంత చిన్న మాటకి అంత పెద్ద డెసిషన్ తీసుకోకు. ప్రేమ ఉన్నప్పుడు దాని విలువ నీకు తెలీదు, దూరం అయ్యాకే మనకు అర్థమవుతుంది. నాతో మాట్లాడుకున్నా పర్లేదు గాని లేచి అన్నం తిను. ఏం మాట్లాడలేదేంటి? ఓయ్ ప్రియా, ప్రియా, అదేంటి ఒళ్ళు మొత్తం కాలిపోతుంది? ప్రియా, ప్రియా, నీకు జ్వరం వస్తుంది అర్థం కావట్లే? లే హాస్పిటల్కి వెళ్ళొద్దా? నాకు ఓపిక లేదు, నువ్వు వెళ్ళు. ఓపిక లేదా? ఇప్పుడేం చేయాలి? నాకేం అర్థం కావట్లేదు. గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు ఏంది? వాళ్ళ నాయన ఇంటికానే ఉన్నాడు. హలో అమ్మా. చెప్పురా. ఎవడు ఫోన్ చేసింది? వాడేనా? ఎవరు లేరు, మా చెల్లి కొడుకు ఫోన్ చేసిండు. వాడు గనక ఫోన్ చేస్తే వాడితో మాట్లాడకు. బయటికి పోతుండా? వెళ్ళిపోయాడు. అమ్మా, ప్రియ ఒళ్ళు మొత్తం కాలిపోతుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నువ్వు భయపడకుండా వెళ్ళి. నేను ప్రేమించిన అమ్మాయి ఒంట్లో బాలేదని తెలియగానే నేనేం చేస్తున్నా నాకే అర్థం కాలేదు. కేవలం నా వల్ల, నేను చెప్పిన ఆ మాటల వల్లనే తనిప్పుడు ఇలా అయిపోయింది. తనకి నా మీద కోపం పోవాలన్నా, నా ప్రేమ ఎలాంటిదో తెలియాలన్నా, తనకి నేను చూపించే కేరింగ్ బట్టే తనకు అర్థమవుతుంది. కాసేపు అనిపిస్తుంది ఈ ప్రియ లేకపోతే ఈ గౌతమ్ శూన్యంలోకి వెళ్ళిపోతాడేమో అని. మనం ప్రేమించిన వాళ్ళ మీద అనుమానం కాదు, ఒక నమ్మకం ఉండాలి. నా లెక్క మాట జారకండి. లే అన్నం తినరా. నాకు ఆకలి లేదు, నువ్వే తిను. అప్పటి నుంచి చూస్తుంటే ఓవరాక్షన్ చేస్తుంది. కోపం పగ ద్వేషం ఉంటే నా మీద చూపించు, అన్నం మీద ఎందుకు? నువ్వు తినకపోతే నాకెలాగో అనిపిస్తుంది. ప్లీజ్ తిను. అబ్బో, నీ ప్రేమ ఎక్కడబ్బా? మొత్తం అనుమానం, కొట్టడం ఇదే ఉంది కదా. ప్రియా, కోపంలో అనేసా, సారీ. ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. నువ్వు ఐ హేట్ యూ చెప్పినా నాకు ఐ లవ్ యూ లెక్కే అనిపిస్తుంది తెలుసా. జ్వరం తగ్గిందో తగ్గలేదు, గౌతమ్కి ఫోన్ చేస్తా. ఫోన్ ఏంటివు? అమ్మా దొరికేశానా? అయ్యో, నా బిడ్డ ఫోన్ చేసి తిడతాడా ఏంది? కాదు, నీ కాలేజ్ ఫీజు కట్టాలి కదా. ఎంత నీ కాలేజ్ ఫీజు? ఈ సెమ్ది 40K రా. అవునా, నా దగ్గర 30,000 ఉంది. ఇప్పుడు ఎలా? డబ్బులు లేవారా? హే అలా ఏం లేదు, ఉంది. మా మేనేజర్ గారిని అడుగుతా, వాడిస్తాడులే. నువ్వు స్ట్రెస్ తీసుకోకు, ఏం కాదు. స్ట్రెస్ ఏం లేదు. నా జీవితాన్ని ఆపేసి మన భవిష్యత్తు కోసం నిన్ను చదివిస్తున్నా. నువ్వు జస్ట్ ఈ థాట్స్ అని పెట్టుకోకుండా మంచిగా చదువుకో చాలు. ఎందుకంటే నీ మీదే మన ఫ్యూచర్ ఆధారపడి ఉంది. నా వల్ల నీ చదువు అయిపోవడం నాకు ఇష్టం లేదు. నేను చదవకపోయి నేను చదివిస్తా. నువ్వు మంచిగా చదువుకో చాలు. ఫోన్ ఇవ్వు. రోజు మాట్లాడుతున్నావు కదా, నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నా. ఇప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెడుతున్నా, ఎలా ఫోన్ చేస్తావు నేను చూస్తా. బ్లాక్ లిస్ట్ లో పెట్టేశా. ఇప్పుడు మాట్లాడుకో రోజు. అన్నా, ఒక 20,000 కావాలన్నా. పనికే మొన్నటి నుంచి వస్తున్నావు, నీకు 20,000 ఎవరు ఇస్తారా? లేదన్నా, కొంచెం ఎగ్జామ్ ఫీజు కట్టాలి కాలేజ్లో. ఎగ్జామ్ ఫీజు నాకు చెప్పకరా బాబు. పైసలు తీసుకుంటారు, మళ్ళీ పైసలు తీసుకుని పనికి రారు. అరే బిడ్డా, మీ నాయన ఊరికి పోయిండ్రా, సాయంత్రం దాకా రాడు. నువ్వు అమ్మాయి ఒకసారి ఇంటికి రండి. అమ్మా, తను వస్తుందో రాదో అడిగి చూస్తాను. కాదు, నేను ఫోన్ చేస్తుంటే ఏంటా మా ఫోన్ కట్ అయిపోతుంది ఊకే. నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టారా? మీ నాయన నీ నంబర్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. ఓహో, ఇది నాన్న పన్నా. సరే అమ్మా, మేమొస్తాం. మా అమ్మ మన ఇంటికి పిలుస్తుంది, వెళ్దామా? నేను రాను, నువ్వు వెళ్ళు. హలో, పిలిచింది మన ఇద్దరిని, నా ఒక్కడిని కాదు. నాకు భయం రా, నేను ఇంట్రోవర్ట్ కదా, ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. వెళ్దాం దా, ప్లీజ్ దా 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 ప్లీజ్. ఉప్పు కారం బాగుందమ్మా? అంతా బానే ఉంది కానీ కర్రీ టేస్ట్ లేదా ఆంటీ? ఇదేంటి ఓపెన్ గా చెప్పేసింది? చెప్పుతో కొడతా ఇలా బయట వాళ్ళు అయితే. అనవసరంగా తీసుకొచ్చానా ఏంటి? ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. ఓసే సైకోదానా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అరే, నీకు ముందే చెప్పాను కదా నాకేం మాట్లాడాలో అర్థం కాదని. సరే అమ్మా, మరి మేము వెళ్తాం, మాకు టైం అవుతుంది. మళ్ళీ నాన్న వచ్చేస్తారు కదా.
జాగ్రత్త వెళ్ళి రండ్రా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, మనల్ని నమ్మి వచ్చిన అమ్మాయికి మోసం చేయొద్దు. సరే ఆంటీ. ఆంటీ ఏంది, అత్తయ్యాను. అలాగే అత్తయ్య, మళ్ళీ వస్తాను. ఎస్ 500తో 50,000 సంపాదించాను. ఎస్. అరే 50,000 ఎలా సంపాదించావురా? బెట్టింగ్ బ్రో, అదే జూదం అంటారు. బెట్టింగా? కాదురా, బెట్టింగ్ ఆడితే మొత్తం లాసెస్ వస్తాయి కదా. డబ్బులు పోతే ఉన్నది కూడా అమ్ముకుంటాం రా. నువ్వు పోయే లాస్ చూస్తున్నావు, నేను వచ్చే ప్రాఫిట్ చూస్తున్నా. ఈ సిమ్ది 40K రా. నా దగ్గర 30,000 ఉంది. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. రేపొద్దున ప్రియ ఫీజు కట్టాలి. నా దగ్గరేమో డబ్బులు తక్కువ ఉన్నాయి. ఏం చేయాలి? అరే, నువ్వు ఆడిన ఆ గేమ్ లింక్ పంపిస్తావా? వీడి లింక్ పంపించేశాడు. ఫస్ట్ టైం కదా, 500 పెడదాం. పెట్టేశా. విన్ అవుతుందో లాస్ అవుతుందో. 1000 వచ్చింది. 500 పెడితే 1000 వచ్చింది. ఈ గేమ్ బాగుంది, నిజంగా డబ్బులు ఇస్తున్నారు. ఈసారి 1000 రూపాయలు పెడదాం. 1000 రూపాయలు పెట్టేశా. 2000 వచ్చింది. ఈ లెక్కన కాలేజ్ ఫీజు కట్టేయొచ్చు. ఈసారి మళ్ళీ 2000 పెడదాం. పోయిందేంటి? ఇంకొక 2000 పెడదాం. మళ్ళీ పోయింది. ప్రాఫిట్ మొత్తం పోతూనే ఉంది కదా. ఈసారి 1000 కాదు, 5000 పెడతా. 5000 పెడతా. మళ్ళీ పోయింది. మొత్తం పెట్టేస్తా. మొత్తం పెట్టేశా. ఇప్పుడు తెలుస్తుంది అప్ ఆర్ డౌన్ అనేది. మొత్తం పోయింది కదా. ఉన్న డబ్బులు కూడా నాశనం చేసుకున్నానా? ఇప్పుడు ఏం చేయాలి? రేపు పొద్దున కదా దాన్ని ఫీజు కట్టాలి కదా. అనవసరంగా ఆడాను గేమ్. వాడి మాటని బెట్టింగ్ పెట్టాను. రేపు ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్. రేపటికల్లా కట్టకపోతే హాల్ టికెట్ ఇవ్వరంట. ఓ అవునా? నువ్వే వరి అవ్వకు, నేను రేపు ఈవినింగ్ అలా కట్టేస్తా. ఏమైనా ప్రాబ్లమా? టెన్షన్ గా కనిపిస్తున్నావు. నిజం చెప్పేద్దామా? గౌతమ్, నీకు కాల్ వచ్చింది. గౌతమ్ లేడా ఏంటి? అయ్యో, ఫోన్ ఇంటికాడే మర్చిపోయానే. ఈ టైం కల్లా వాడు ఫోన్ చేసే ఉంటాడు. కొంపదీసి దొరికిపోతానా? అర్జెంట్గా నేను ఇంటికి వెళ్ళాలి. నేను గౌతమ్ వాళ్ళ వైఫ్ని. చెప్పండి. హలో చెల్లెమ్మ. కాదు, గౌతమ్ పనికి వస్తానే డబ్బులు తీసుకున్నాడు, కానీ పనికి రావట్లేదు 2 రోజుల నుంచి. మా మేస్త్రి నన్ను తిడతాడు. తొందరగా రా అని చెప్పమ్మా. ఒకవేళ రానంటే వేరేటోళ్ళకి పెట్టుకుంటాం. నా మీద ప్రామిస్ చేసి నిజం చెప్పు. నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఏమైనా పిచ్చి పట్టిందా? నేనేం దాస్తా? నిజం చెప్పు, నాకు కోపం తెప్పియకు. నువ్వు దేని గురించి అడుగుతున్నావు? నువ్వు రోజు జాబ్ అని చెప్పి కూలి పనికి వెళ్తున్నావు కదా. ఓ, తెలిసిపోయిందా? దాని గురించి చెప్పు. నేను ఆ రోజు గోల్డ్ తీసుకొని వచ్చినప్పుడు వద్దన్నావు. ఇప్పుడు చూడు, డబ్బుల కోసమే నువ్వు కూలి పని చేస్తున్నావు. నువ్వు నిజం చెప్పకుండా కష్టపడుతూ నన్నెలా సుఖ పెడతావు? ఏదైనా మన ఫ్యూచర్ కోసమే కదా ప్రియా. అదే నీకెలా చెప్పాలి? నువ్వు కష్టపడితే నేను చూడలేను. ఒక్క మాటలో చెప్పాలంటే నా ప్రేమ ఎలాంటిది చెప్పనా? నువ్వు చీకట్లో ఉంటే నా ప్రేమ నేను వెలుతురులో తీసుకొస్తుంది. మరి నా వెలుతురు కోసం నువ్వు చీకట్లో వెళ్తావా? నువ్వే నా వెలుతురు కదా. నాకేమొద్దు, నాకు నీతో ఉంటే నేను ఈ కూలి పని చేసుకునైనా సరే నిన్ను చూసుకుంటే చాలు. ఎందుకంటే డబ్బుల కోసం మీ అమ్మ నాన్న దగ్గర పంపించడం నాకు ఇష్టం లేదు. అర్థం చేసుకో, నేను కష్టపడైనా సరే నేను సుఖంగా చూసుకుంటా. గుర్తుపెట్టుకో. అన్నా, కొంచెం పైసలు కావాలన్నా.
నేను నెల అవ్వగానే వడ్డీ వడ్డీ కట్టేస్తుంటా అన్నా. పైసలు ఇస్తా తమ్మి, కానీ షూరిటీ ఏమిస్తావు? అన్నా షూరిటీ పెట్టా నా దగ్గర ఏం లేదన్నా, కానీ నా తల తాకట్టు పెట్టైనా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా అన్నా. ఇదేమైనా ఆ నలుగురు సినిమా అనుకున్నావా? కొబ్బరికాయ కొట్టకుండా ఆ దేవుడే వరాలివ్వడు. అలాంటిది రౌడీ నా కొడుకుని నాలాంటోడు నేనెలా ఇస్తా అనుకున్నావు? కాలేజ్ ఫీజు కట్టాలన్నా, అందుకే అన్నా. అరే అన్నం డిస్టర్బ్ చేయ నుంచి. ఇదంతా సోది చెప్పకు. షూరిటీ పెట్టు, పైసలు తీసుకొని పో. వాడేమో డబ్బులు ఇవ్వలేదు, ప్రియ ఏమో ఇలా హాల్ టికెట్ ఇస్తారు, ఫీజు కట్టకపోతే ఇవ్వరంటుంది. సార్ నమస్కారం, ఫీజు కట్టేశారా? అది అది డాక్యుమెంట్స్ తీసుకున్నా, నాన్న రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. నువ్వేంటి ఇక్కడ? నాన్న అది ఏంటి కాగితాలు నీ దగ్గర ఎందుకుంది? నాన్న కొంచెం అర్జెంట్ డబ్బులు అవసరం ఉంది, అందుకే. అవసరం ఉంటే ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నావా? లేదు నాన్న, తాకట్టు పెట్టి మళ్ళీ ఇచ్చేస్తా. చీ చిల్లర నా కొడక, అది అక్కడ పెట్టిపోరా, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. నిజం చెప్పు, డబ్బులేం చేశావు? అది అది అసలు ఏం జరిగిందంటే, ఇలాంటివేమన్నుంటే చెప్పొచ్చు కదా గౌతమ్. మాటలు మాటలు అక్కడే ఆపేయి, లేకపోతే కన్నా తండ్రి వెనుక చూడు. నువ్వు కాదు దొంగతనం చేసా ఇంటి డాక్యుమెంట్స్ అంటున్నావు కదా, నీ కన్న తండ్రి ఆస్తి మీద నీకెంత హక్కు ఉందో నా కన్న తండ్రి ఆస్తి మీద నాకు అంతే హక్కు ఉంటది కదా. ఉన్నది మొత్తం ఎవరికి ఇస్తావు? తండ్రినా? నాకెవరు పుట్టలేదురా. ఎవరికి పుట్టావో వాడితే అడుకోపో. సరే మరి ఒక పని చేద్దాం, రేపు పెద్ద మనిషిని తీసుకొస్తా, రేపు పంచాయతీ పెడదాం, వాళ్ళే చెప్తారు ఎవరెవరు పుట్టారో ఎవరికెవరు ఆస్తి వస్తుందో. సరేనా? నీకు అమ్మాయిలాగో నాకు ప్రియ అలాగా. ఇంకోసారి మాట్లాడే ముందు చూసుకొని మాట్లాడినానా. అమ్మా నువ్వైనా చెప్పు, ఇంకోసారి నోరు జారొద్దని. జారితే నెక్స్ట్ టైం నేను ఇలా మాట్లాడను. ఏం చేయకూడదో అదే చేసి చూపిస్తా, గుర్తు పెట్టుకోండి. కాదమ్మా, నువ్వు ఏదైనా ఉంటే నాకు చెప్పాలి. నువ్వు గౌతమ్ ఎందుకు చెప్పావు? ఓహో, అమ్మ కాల్ చేస్తుంటది, నిన్న నేను చేసిన పని మొత్తం కాపీ చేసి పేస్ట్ చేస్తుంది, అంతేగా. వాడు ఇంటికాడ వచ్చి ఫుల్ గొడవ పడ్డాడు. నాకు తెలియదత్తమ్మా గౌతమ్ ఇలా చేస్తాడని. ఇంకోసారి ఏమైనా ఉంటే నాకు చెప్పు. నైట్ ఇంటికెళ్ళి గొడవ పడ్డావా? అవును. ఎందుకు? నీకోసం. నాకోసమా? నన్నెవరేమైనా అంటే?
గొడవ పెట్టుకుంటావా? అవును పెట్టుకుంటా. కావాలంటే ఈ దేశంతో కూడా గొడవ పెట్టుకుంటా నీకోసం. ఎందుకంటే నాకు వీళ్ళందరికంటే నువ్వే ఇంపార్టెంట్. చెప్పినా నీకు అర్థం కాదులే. ఇంకోసారి ఇలా చేయకు. ప్రియా, ప్రియా, ఇంట్లో ప్రియా లేదేంటి? ఎక్కడ వెళ్ళేది అసలు చెప్పకుండా? ఇల్లు మొత్తం వెతికాను, ఎక్కడ కనబడలేదు. ఎక్కడ పోయింది అసలు? గౌతమ్ వచ్చేసావా? ఎటెల్లా నాకు చెప్పకుండా నీ పాటి నువ్వు వెళ్ళిపోతే మధ్యలో నేనేవాడిని మరి? అది కాదు, ఈ రోజుకి పెళ్ళై మనకి 1 month అవుతుంది కదా, అందుకే గుడికి వెళ్ళి పూజ చేయించుకొని వచ్చాను. అది కాదు ప్రియా, నువ్వు ఇలా చెప్పకుండా వెళ్ళిపోతే ఒక్క సెకండ్ ఏం చేయాలో అర్థం కాలేదు. పిచ్చోళ్ళు అయిపోయా తెలుసా. సారీరా, ఇంకోసారి ఇలా చేయను. సరే, ఐఎమ్ సారీ. తాకిందా గట్టిగా? అర్థమున్న గాయానికి నొప్పి ఉండదులే. ఈ పిచ్చి ప్రేమ వల్లే కదా అలా అందరినీ వదులుకొని వచ్చాను. సర్లే, నువ్వు లోపలికెళ్ళు. ఈ టైంలో ఎవడు ఫోను? హలో, నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఆల్రెడీ ఆ అమ్మాయికి పాస్ట్ లవ్ ఎవరు? స్టోరీ ఉంది. నీకు ఒక ఫోటో వస్తుంది చూడు. రేయ్ ఎవర్రా నువ్వు నాకు ఫోన్ చేసి ప్రియ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? బ్రో తన్ని పిచ్చిగా ప్రేమించా బ్రో, కానీ బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. ఇలా మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉంటే నాకు భయమేస్తుంది. తర్వాత తెలిసింది తన లైఫ్ లో నువ్వు ఉన్నావని. మరి నా వెలుతురు కోసం నువ్వు చీకట్లో వెళ్తావా? తన్ని జాగ్రత్తగా చూసుకో బ్రో. మా మధ్య ఏం జరిగినా సరే అది మర్చిపో బ్రో. ఏదైనా కాని ప్రేమించిన అమ్మాయి చెయ్యి మాత్రం వదలను. వంట పెట్టేసా, ఇక నీకుంటది. కానీ ప్రియ నాకు నేనే తన ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ అన్నది. కానీ ఇప్పుడేంటి వీడిలా అంటున్నాడు? సరే, మీరు దిగిన ఏమైనా ఫోటోలు నాకు పంపి ఒకసారి. బ్రో ఫోటోలా? పంపిస్తా. వచ్చింది చూసుకో బ్రో. మందు వాసన వస్తుందేంటి? తాగావా? ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి? ఐడియా. వీళ్ళిద్దరి ఫోటో తన బెస్ట్ ఫ్రెండ్గా తనకు పంపిస్తా. తను దాన్ని బట్టి ఏం చెప్తుందో అదే చూద్దాం. ఫోటో సెండ్. మెసేజ్ వచ్చింది. ఏంటే వీడు నీ ఎక్స్ కదా, వీడి ఫోటో ఎందుకు పంపావా? అసలు ఎటెళ్ళావు? నీకోసం ఇక్కడ ఒక మనిషి ఉంది, అది గుర్తుందా? ఏంటి నీ సోది? ఊకే కుక్కలా అరుస్తున్నా అప్పటి నుండి. మందు వాసన వస్తుందేంటి? తాగావా? అవును తాగాను. అయితే ఏంటి? తాగనని నా మీద మన ప్రేమ మీద ఒట్టేశావు కదా. ఓ అవునా? అయితే ఒట్టు తీసి గట్టు మీద పెట్టేస్తా. ఓకే గౌతమ్, నేను సీరియస్ గా చెప్తున్నా. ఓకే, నీ బాధ ఏంటో చెప్పు. ఎక్కడికి వెళ్ళావు? ఎందుకు తాగావు? ఏం లేదు, పక్కన ఒక 50 కిలోమీటర్ దూరంలోనే రెడ్ లైట్ ఏరియా ఉంటే అక్కడ పోయి వస్తున్నా. గౌతమ్, నేను సీరియస్ గా చెప్తున్నా. ఏం లేదు, పక్కన 50 కిలోమీటర్ దూరంలోనే రెడ్ లైట్ ఏరియా ఉంటే ఆడికి పోయి వస్తున్నా. ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు నేర్పించారు నీకు ఈ మాటలు? నువ్వే నేర్చుకున్నావా? అన్ని మాటలు ఇక్కడి నుంచి కాదు, కొన్నిసార్లు ఇక్కడి నుంచి వస్తాయి. అర్థమైందా? ఎంతైనా సరే నేను నీకు ఫస్ట్ హ్యాండ్, నువ్వు ఎలాగో నా లైఫ్ లో నాకు సెకండ్ హ్యాండ్వే కదా. ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఎంతైనా ఆ అర్జున్ గారి లవర్ కదా నువ్వు. అవును, తను నేను ప్రేమించిన అబ్బాయి. కానీ నీకు ముందే చెప్దామనుకున్నా, ఆ సందర్భం రాలేదు. వాణ్ణి నన్ను ప్రేమించలేదు, నాకాడ డబ్బును చూసి ప్రేమించాడు. ప్రేమ పేరుతో నన్ను వాడుకుని వదిలేయాలనుకున్నాడు. నీ సొల్లు విని ఇక్కడ దాకా వచ్చా, ఇప్పుడు నీ మాటలు నమ్మను. బాయ్. మరి వాడిని లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాల్సింది. నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు? నా లైఫ్ ఎందుకు నాశనం చేసావు? వాణ్ణి నన్ను ప్రేమించలేదు, నాకాడ డబ్బును చూసి ప్రేమించాడు. ప్రేమ పేరుతో నన్ను వాడుకుని వదిలేయాలనుకున్నాడు. సరే, ఒక్క డౌట్, మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా? అలా అంటావేంటి గౌతమ్? హే నిజం చెప్పు, నేనేం అనుకోను. వాడనా లేకపోతే వాడికంటే ముందు ఇంకెవరైనా లవర్స్ ఉన్నారా? వాడే, వాడి తర్వాతే నువ్వొచ్చావు. సరే, ఇప్పుడు నేనా నా తర్వాత ఇంకెవరైనా వెయిట్ లిస్ట్ దాచావా? మరి నాకు పాస్ట్ ఉందంటే నువ్వు ఒప్పుకుంటావా? తనతో పడుకున్నా అంటే కూడా నువ్వు ఒప్పుకుంటావా?
వా ఏం నటిస్తున్నావు? గౌతమ్, నువ్వంటే నాకు ఇష్టం గౌతమ్. ఇంత జరిగా కూడా నా దగ్గరకు వస్తే నీ క్యారెక్టర్ ఇంకా చీప్ అనుకుంటా. ఇదిగో డివోర్స్ పేపర్, దీనిపైన సిగ్నేచర్ పెట్టేసి నీ దాన్ని నువ్వు చూసుకో, నా దాన్ని చూసుకుంటా. అర్థమైంది. నేనెంత చెప్పినా నువ్వు వినే స్టేజ్లో లేవు. నీకు నేనిప్పుడు ఒక చీడపిరుగులా కనిపిస్తున్నాను కదా? నీకు పాస్ట్ ఉందని నాకున్నా చెప్పలేదు. ఒకసారి నా కల్లో చూసి నిజం చెప్పు. నేను నీకు అవసరం లేదా? నా ప్రేమ, నా కేరింగ్ ఏమొద్దా? ఏమొద్దు, నేను చేసుకొని తప్పు చేసుకున్నా. ఇప్పుడైనా నన్ను బతకని ప్రశాంతంగా ఒక మనిషిగా నన్ను ఉన్న నువ్వు ప్లీజ్. ప్రియా, అరే ప్రియకి ఏమైందిరా? అరే నువ్వు టెన్షన్ పడకరా. డాక్టర్ ఏం చెప్పాడ్రా? ప్రియకి ఏమైంది? తనకు బ్రెయిన్ ట్యూమర్ రా. ఇప్పుడు ఆపరేషన్ చేయకపోతే తను చచ్చిపోతుంది. అండ్ 90% ఛాన్స్ ఉన్నది తను బతకడానికి. ఆ దేవుడు దయ ఉంటే బతుకుతుంది. మనం చేసేది కూడా ఏం లేదు. ఆపరేషన్ కి 4 లక్షలు ఖర్చు అవుతుందిరా. 4 లక్షలా? ఎక్కడి నుంచి తీసుకురావాలి? 4 lakhs కడితే ఆపరేషన్ స్టార్ట్ చేస్తా అంటారు. దేవుడా, పూజని ప్రేమించిన అమ్మాయి తను బతకదంటున్నాడు డాక్టర్. తను నాకు కావాలి. నేను చాలా తప్పు చేశాను, కానీ అన్ని తను దక్కించుకోవడానికే. ఇప్పుడు తనే దక్కకపోతే ఎందుకు? 4 లక్షలు ఆపరేషన్కి ఇవ్వాలంట, నా దగ్గర రూపాయి కూడా లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ ప్రియకి ఆపరేషన్ చేయాలంట, 4 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నారు డాక్టర్. నా దగ్గర రూపాయి కూడా లేదు. మీరేవైనా చేయండి, కానీ డబ్బులు తెచ్చివ్వండి అమ్మా. నానా, నేను చేసిన తప్పే, కానీ ఒక్కసారి నాకు క్షమించండి.